సామాన్యులను 2:30 గంటల పాటు మరో లోకంలో విహరింపజేసే శక్తి కేవలం సినిమాకే ఉంది. అందుకే తమకు నిజ జీవితంలో ఎక్కడా తారసపడని అద్భుతాలు వెండితెరపై ఆవిష్కృతమవడాన్ని చూసి ఆనందిస్తారు. సినీ తారల జీవితాల మీద ప్రేక్షకులకు ఒక క్రేజ్ ఉంటుంది. ఒక్కరోజైనా వారిలా బతికితే ఎంత బావుండు అని చాలామందికి అనిపిస్తుంది. అయితే ఇక్కడో చిన్న గమ్మత్తు ఉంది. కొందరు సినీ తారల జీవితాలు తెరపై అందంగా కనిపిస్తూ మెల్లిమెల్లిగా ఎవరి జీవితమూ ఇలా ఉండకూడదు అనిపించే స్థాయికి వెళ్ళిపోతాయి. కర్ణుడి చావుకు కారణాలు సవాలక్ష అన్నట్టుగా వీరి జీవితాలు కూడా ఇలా పతనమవడానికి సవాలక్ష కారణాలుంటాయి. అలా కెరీర్ అందంగా మొదలై మద్యానికి, మత్తు పదార్థాలకి బానిసలై వెలిగే వెండితెర నుండి కనుమరుగైన నాయికల నుండి ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజుల్లోనే నటీమణిగా, దర్శకురాలిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన గొప్ప వ్యక్తి మహానటి సావిత్రి. కార్ రేసింగుల్లో సైతం ఆమె అందరినీ ఆశ్చర్యవదించేవారు. అయితే వెండితెరపై వెలిగిపోతున్న సమయంలోనే అప్పటికే 2 పెళ్ళిళ్ళు చేసుకున్న జెమినీ గణేశన్ని వివాహమాడారు సావిత్రి. కానీ ఇంకెందరో స్త్రీలతో తన భర్త సన్నిహితంగా మెలగడాన్ని భరించలేకపోయిన సావిత్రి మద్యానికి బానిసయ్యారు. దానికి తోడు దర్శక నిర్మాతగా చేసిన ప్రయత్నాల్లో కొన్ని సావిత్రిని దారుణంగా దెబ్బతీశాయి. అందుకే ఆ బాధల వల్ల మద్యానికి బానిసైన ఆమె దాని నుండి బయటకు రాలేక చివరకు అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళారు. అయితే ఇక్కడో విషయాన్ని ప్రస్తావించుకోక తప్పదు. సావిత్రి హయాంలోనే భానుమతి లాంటి వారు కూడా ఉన్నారు. భానుమతి కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందారు. కానీ ఆమె ఇలాంటి దుర్వ్యసనాల బారిన పడలేదు. జీవితాన్ని అర్థాంతరంగా ముగించలేదు. అంటే మన జీవితం పట్ల మనమే జాగ్రత్త వహించాలనే వాస్తవాన్ని గ్రహించాలి. మన నుదుట రాసి ఉన్నదే జరుగుతుందన్నది వాస్తవమే అయినప్పటికీ మన జీవితం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలనేది కూడా నిజమే. ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగాను, తనకు బాల్యం నుండే సినీ రంగంపై ఉన్న ఆకర్షణ కారణంగాను చదువుకోకుండానే నటన వైపు అడుగులు వేశారు సిల్క్ స్మిత. తన టాలెంట్తో అవకాశాలని అందిపుచ్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు ఆమె. అయితే ఓవైపు చదువుకోలేకపోవడం, మరోవైపు లోకజ్ఞానం లేకపోవడంతో పొగడ్తలకు పొంగిపోయిన స్మిత స్వార్థంతో తన చెంత చేరిన వారి అసలు గుణాల్ని గ్రహించలేక మోసపోయారు. అలా కొందరి చేత మోసగింపబడి మద్యానికి బానిసయ్యారు. అప్పటికీ ఆమె మానసిక బాధ తీరలేదు. దీంతో ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుని మిగిలి ఉన్న ఆస్తిని తన తల్లికి, తమ్ముడికి చెందాలని ఉత్తరం రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు స్మిత. తెరపై ఆమె శృంగార తార అయినా కొందరి అంతులేని అభిమానాన్ని సైతం చూరగొన్నారు సిల్క్ స్మిత. అలాంటి వారిలో ఒకరు దర్శకులు కృష్ణవంశీ. తన కెరీర్ తొలినాళ్లలో సహాయపడిన స్మిత అంటే ఆయనకు వల్లమాలిన గౌరవం. 1942, ఏ లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో మెరిసిన మనీషా కొయిరాలా, ఆ తర్వాత బొంబాయి, ఒకే ఒక్కడు మొదలైన విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే ఆమె కెరీర్ చాలా చిత్రమైనది. ఎందుకంటే మనీషా నటించిన సినిమాల కంటే తన డేటింగ్లతోనే ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. వివేక్ ముషారాం, నానా పటేకర్, డీజే హుస్సేన్, సిసిల్ యాంటోనీ, రషీద్ ప్రేమ్జీ, సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్ ఇలా 15 మందితో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పి సంచలనంగా వార్తల్లో నిలిచారు మనీషా కొయిరాలా. ఇదంతా జీర్ణించుకోలేకపోయిన మనీషా మందుకు బానిసయ్యారు. ఇది భరించలేకపోయిన కుటుంబ సభ్యులు ఆమెను ఒప్పించి 2010లో సామ్రాట్ దహల్తో పెళ్లి జరిపించారు. కానీ మనీషా లైఫ్ స్టైల్ని జీర్ణించుకోలేకపోయిన దహల్ ఆమెకు 2 ఏళ్లకై విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మనీషా దురదృష్టం కొద్దీ క్యాన్సర్ బారిన పడినా తొలి దశలోనే జాగ్రత్త పడడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ప్రస్తుతం సుమారు 54 ఏళ్ల వయసులో ఒంటరిగానే జీవిస్తున్నారు మనీషా కొయిరాలా. ఇక ప్రస్తుతం అమ్మ పాత్రలో నటిస్తున్న ఊర్వశి ఒకప్పటి బిజీ హీరోయిన్.
అలా హీరోయిన్గా మంచి దశలో ఉండగానే నటుడు మనోజ్తో ప్రేమలో పడ్డారు ఊర్వశి. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పాప పుట్టిన తర్వాత ఊర్వశికి ఓ భయంకరమైన నిజం తెలిసింది. అదేంటంటే భర్త మనోజ్ తన అక్కయ్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని. ఇది తెలిసిన ఊర్వశి గుండె ముక్కలైంది. ఆ బాధలో ఊర్వశి మద్యం సేవించి షూటింగ్లకు వెళ్ళేవారని, సాటి నటీనటులతో గొడవలు పెట్టుకునేవారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అందువల్ల అవకాశాలు తగ్గిపోయి ఇంట్లోనే మద్యం సేవిస్తూ భర్తను పాపను పట్టించుకోవడం మానేయడంతో ఊర్వశికి విడాకులు ఇచ్చేసి పాపను తీసుకుని మనోజ్ వెళ్ళిపోయారుట. ప్రస్తుతం సీరియల్స్లోనూ సినిమాల్లోనూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఒంటరిగానే జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఊర్వశి. ఇక తన తొలి చిత్రమైన జయంతోనే తిరుగులేని విజయాన్ని అందుకున్నారు సదా. ఆ ఒక్క డైలాగుతో ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత అపరిచితుడు లాంటి పెద్ద సినిమాల్లో నటించి మరింత పెద్ద స్థాయికి వెళ్ళారు సదా. కానీ అనుకోకుండా హీరో మాధవన్తో కలిసి నటిస్తుండగా ప్రేమలో పడి అతడితో డేటింగ్ చేసిన విషయం పత్రికల్లో సైతం గుప్పమంది. దీంతో అప్పటికే పెళ్ళైన మాధవన్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో మాధవన్ సదాకు దూరమయ్యారు. ఇది తట్టుకోలేకపోయిన సదా మద్యానికి బానిస అయ్యారనే వార్తలు ఊరంతా షికారు చేశాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ స్థితి నుండి కోలుకుని అక్క వదిన క్యారెక్టర్లు చేసుకుంటూ టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ ఒంటరిగానే కాలం వెళ్ళదీస్తున్నారు సదా. ఇక దివ్యభారతి జీవితం మరీ దారుణమనే చెప్పాలి. అతి పిన్న వయసులోనే హీరోయిన్గా తొలి అడుగుల్లో నుండే వెలిగిపోవడం మొదలైన ఆమెను అందరూ అచ్చు శ్రీదేవిలా ఉన్నారంటూ పొగిడారు. శ్రీదేవి పోలికలున్నప్పటికీ దివ్యభారతి తనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకున్నారు. 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా తొలి అడుగులు వేసిన ఆమె తను నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో అతి తక్కువ కాలంలో తారాస్థాయికి చేరుకున్నారు. సినీ రంగం, పైగా బాలీవుడ్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక వ్యవస్థను కించపరిచే ఉద్దేశంతో అంటున్న మాట కాదని మనవి. కానీ చాలా వరకు అడ్వాన్స్డ్గా ఉన్న కారణంగా డేటింగ్స్, వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాలు ఎక్కువనే చెప్పాలి. దీనివల్లే దివ్యభారతి కూడా మద్యానికి బానిసయ్యారు. పైగా పిన్న వయసులోనే హీరోయిన్గా అత్యున్నత స్థాయికి చేరుకోవడం కూడా ఎందుకో కారణమై ఉండవచ్చు. సాజిద్ నడియావాలాను పెళ్లాడిన దివ్యభారతి ఒకానొక సమయంలో మద్యం మత్తులో ఉండి బాల్కనీ గోడ దగ్గర ఉన్నారని, ఆ పిటగోడపై నుండి పొరపాటున కింద పడడం వల్లే మృత్యువాత పడ్డారని 1991లో వార్తలు వెలువడ్డాయి. దివ్యభారతి మద్యానికి అలవాటు పడిన మాట నిజమా కాదా అనేది పక్కన పెడితే అంత పిన్న వయసులోనే ఆమె మృత్యువాత పడడం అనేది మాత్రం నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి. నిండు నూరేళ్ల జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడానికి అనేక కారణాలుంటాయి. కర్మానుసారంగా జరిగే వాటిని మనం తప్పించలేం, కానీ మన వరకు మాత్రం మనం జాగ్రత్తగా జీవితాన్ని సక్రమమైన మార్గంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలి. మనం ఎక్కడ, ఏ కుటుంబంలో, ఏ సామాజిక వర్గంలో, ఏ స్థాయిలో జన్మించామన్నది ముఖ్యం కాదు, మనం ఏ విధంగా జీవించామన్నది ముఖ్యం. అనాయాస మరణం మన అదృష్టం. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.